మిరేజ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కరెంట్లీ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం నచ్చింది భయ్య. జీతూ జోసెఫ్ నుంచి మళ్ళీ ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. ఎవరి జీతూ జోసెఫ్ అంటే ద మ్యాన్ బిహైండ్ ద లెజెండరీ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం. దృశ్యం ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్ ఇండియన్ సినిమా. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఎవ్రీ క్రైమ్ బేస్డ్ స్టోరీలో సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్ అన్నీ డీప్గా ఉంటాయి. అండ్ మిరేజ్ ఈజ్ డెఫినెట్లీ వన్ అమాంగ్ దెమ్. మూవీ ప్లాట్ ఏంటంటే, డోంట్ వరీ స్పాయిలర్స్ లేకుండానే చెప్తా. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కిరణ్ సడన్గా మిస్ అవుతాడు. మిస్ అయిందని చెప్పి హీరోయిన్ పోలీస్ కేసు ఫైల్ చేస్తుంది. కానీ కొన్ని రోజులకు తెలిసింది ఏంటంటే కిరణ్ మిస్సింగ్ కాదు, యాక్సిడెంట్లో చనిపోయాడు అని. బట్ వెయిట్, తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ మర్డర్ అని చెప్పి అర్థమవుతుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్, కిరణ్ నిజంగా యాక్సిడెంట్లో చనిపోయాడా లేదా ఎవరైనా మర్డర్ చేసి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారా అని. స్టోరీ ప్లాట్ సింపుల్ అయినా స్టోరీలో చాలా లేయర్స్ ఉంటాయి. మూవీ స్టార్ట్ స్లోగా ఉంటుంది, లైక్ టిపికల్ మలయాళం మూవీ స్టైల్స్లోనే. బట్ వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక ఇట్స్ కీప్ యూ హుక్డ్ ఇన్ టిల్ ద ఎండ్. మూవీలో ట్విస్ట్లు ఎన్ని ఉంటాయంటే 1, 2, 3 అబ్బో చాలానే ఉంటాయి. కొన్ని ట్విస్ట్లు ప్రిడిక్టబుల్గా ఉంటాయి, బట్ క్లైమాక్స్ కంప్లీట్లీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. నేను 3 ట్విస్టుల దాకా గెస్ చేసిన, బట్ ద ఎండింగ్ అస్సలు గెస్ చేయలేకపోయినా. జనరల్గా థ్రిల్లర్ మూవీస్లో ట్విస్ట్లు తెలుస్తున్న కొద్దీ మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు మెయిన్ విలనా అని. కానీ ఈ మూవీలో జీతూ జోసెఫ్ ట్విస్ట్లను రివీల్ చేస్తూ ఆడియన్స్ని ఇంకెక్కువ కన్ఫ్యూజ్ చేస్తాడు. అసలు ఎవడు మెయిన్ విలనో అర్థమే కాదు. లాస్ట్కు ఎవడు ట్రూత్ చెప్తుండో కూడా అర్థం కాదు. మూవీ చూస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనము ఏ క్యారెక్టర్ని కూడా నమ్మము, ఈవెన్ డైరెక్టర్ని కూడా నమ్మము. ఆ లెవెల్లో కన్ఫ్యూజ్ చేస్తాడు ట్విస్ట్లతోటిని. స్టోరీలో చాలా లేయర్స్ ఉంటాయి. అట్లని క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ లాగా అర్థం కాకుండా ఉంటుందా అంటే అంత లేదు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత క్లారిటీగా అర్థమయ్యేటట్టు డైరెక్టర్ మూవీ తీశాడు. అండ్ చాలామంది ఈ మూవీని దృశ్యంతో కంపేర్ చేస్తారు, కానీ హానెస్ట్లీ దృశ్యం ఈజ్ అనదర్ లెవెల్ భయ్య. ఈవెన్ జీతూ జోసెఫ్ కూడా మళ్ళీ అనుకున్న దృశ్యం లాంటి మూవీని తీయలేడు. అండ్ ఆయన దృశ్యం 3 మీద వర్క్ చేస్తుండు. మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు, ఫింగర్స్ క్రాస్. నేనైతే నెగిటివ్స్ విషయానికి వస్తే డబ్బింగ్ భయ్య. మూవీలో ఒక మేజర్ క్యారెక్టర్ డబ్బింగ్ ఉంటుంది, అదైతే డోరోమాన్ కార్టూన్ డబ్బింగ్ లెక్కనే ఉంటుంది. మనం ఎమోషన్ చాలా మిస్ అవుతాం ఆ క్యారెక్టర్లో. అండ్ మూవీ పేసింగ్ కొంచెం స్లోగా వెళ్తుంది, సో పేషెన్స్ ఉండాలి మూవీ చూడాలంటే. కొన్ని సీన్స్లో సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువ తీసుకుని అనిపిస్తుంది. అదేంటి భయ్య సినిమాటిక్ లిబర్టీ తీసుకోవద్దా, మూవీయే కదా అంటే తీసుకోవచ్చు, బట్ ఇది క్రైమ్ థ్రిల్లర్ కదా, కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. అక్కడక్కడ అది మిస్ అవుతుంది అంతే. ఓవరాల్గా మిరేజ్ ఈజ్ ఎ వెల్ క్రాఫ్టెడ్ క్రైమ్ థ్రిల్లర్ విత్ గుడ్ ట్విస్ట్ అండ్ స్ట్రాంగ్ డైరెక్షన్, ఎంగేజింగ్ మిస్టరీ కూడా. స్లో నరేషన్ అయినా పర్లేదు అని అంటే ఇట్స్ డెఫినెట్లీ వర్త్ టు వాచ్ ఇట్. వీకెండ్కి టైం ఉంటే సోనీ లీవ్లో చూడండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.